ఆయన రెక్కల చాటున భద్రపరిచి మనలందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. రైట్, వాక్యంలోనికి వెళదాం. ఈరోజు నేను చెప్పే వర్తమానము చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మీరు చాలా ఆలోచించాల్సిన విషయాలు అవి. 1కి 10 సార్లు నెమరు వేసుకోవలసినటువంటి సంగతులు అవి. ఏంటంటే, దేవుడు నీకు ఏమిచ్చాడు? హల్లెలూయా. నాకేమిచ్చారండి, నాకేం చేశారండి, నన్నేం చూశారండి అనుకుంటున్నారు కొంతమంది. అసలు దేవుడు నీకు నాకు ఏమిచ్చాడో రెఫరెన్స్లు ఏమీ చూపించను, కానీ మనం దేవుడికి ఏమివ్వాలో ఆ రెఫరెన్స్లు చూపిస్తాను. అసలు దేవుడు మనకి ఏమిచ్చాడు? హల్లెలూయా. కొంతమంది అసలు ఇది దేవుడిచ్చిందేనా, దేవుడు నాకు అనుగ్రహించిందేనా అని అనుకుంటున్నారు, అనుమానిస్తున్నారు. మరి దేవుడు ఇవ్వకపోతే ఇవి మనకెక్కడివి? దేవుడు అనుగ్రహించకపోతే మనకెవరిస్తారు? మన చుట్టాలేంటి, పట్టాలేంటి, ఇరుగుంటోళ్ళేంటి, పొరుగింటోళ్ళేంటి, ఎంతైనా సరే సెల్ఫిష్ అండి. వాడుకుంటారు, మన ద్వారా వారి అవసరాలు తీర్చుకుంటారు. వారి వీలును బట్టి మన పట్ల వారి ప్రవర్తన ఉంటుంది. హల్లెలూయా. మనుషుల వలన కాదు, కేవలం దేవుడు వలనే. ఏమిచ్చాడు దేవుడు అని అంటే, అసలు మనం ఇలా బ్రతికి ఉన్నామంటే ఈ ఆయుష్ ఎవరిచ్చారు? దేవుడే. హల్లెలూయా. ప్రతిరోజు చక్కగా మనం ఆహారం తింటున్నాము అని అంటే ఎవరిస్తున్నారు? దేవుడే. హల్లెలూయా. ప్రతిరోజు ఎంతమంది తమ ఆయుష్కాలను ముగించుకొని చనిపోతున్నారు? ఆహారం లేక ఎంతమంది అలమటిస్తున్నారు? రోజుకంట ప్రపంచవ్యాప్తంగా తిండి లేక చనిపోతున్న వారు, ప్రపంచవ్యాప్తంగా కాదు, మన దేశవ్యాప్తంగా 7,000 మంది అంట. చెప్పండి, ఎన్ని వేల మంది? మన దేశంలో రోజుకి తిండి లేక ఆకలితో చనిపోతున్న వారి సంఖ్య 7,000 మంది. 3 పూటల సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఈ చక్కని ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోనికి వచ్చా. పోయిన సంవత్సరం ఏమండి ఎంతమంది మరణించారు? బలవంతులున్నారు, ధనవంతులున్నారు, ఉద్యోగస్తులున్నారు, వ్యాపారవేత్తలున్నారు, యవ్వన బిడ్డలున్నారు. ఎంతమంది చనిపోయారండి? మనం 2026లోకి వచ్చాము అని అంటే ఈ ఆయుష్ను ఆయన ఇచ్చిందే కదా. మనం కొనుక్కున్నది కాదు, మనం సంపాదించింది కాదు. దేవుడు మనకి ఈ ఆయువునిచ్చాడు, ఈ ఆహారాన్ని ఇచ్చాడు, ఈ శాంతి, ఈ సంతోషము. దేవునికి స్తోత్రం. ఒక చక్కని ఉపాధి, ఉద్యోగము, వ్యాపారము, లేక ఇంకేదో కొలవృత్తో చక్కని కుటుంబము, ఇదంతా దేవుడిచ్చినది. హల్లెలూయా.
ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆరోగ్యము, ఈ ఆయువు, ఈ ఆహారము, ఈ క్షేమము, ఈ బలము, అందము, ఈ సంతోషము, సుఖము, ఈ క్షేమము, ఈ సంపాద్యము దేవుడు అనుగ్రహించినవి. హల్లెలూయా. ప్రతిరోజు ఈ మాటను మీరు తలంచుకోవాలి. ప్రతి గంట కూడా ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆయువు ఇవ్వబట్టి, ఆరోగ్యం ఇవ్వబట్టి, ఆహారం ఇవ్వబట్టి, క్షేమం ఇవ్వబట్టి, అందము బలము ఇవ్వబట్టి, జ్ఞానము తెలివి ఇవ్వబట్టి, చక్కని కుటుంబము, ఇల్లు, వాకిలి, వస్తు వాహనాలు ఇవ్వబట్టి నేను ఎలా ఉన్నానయ్యా, నేను ఎలా ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం. ఎవరో అనుకున్నట్టుగా, ఎవరో తలంచినట్లుగా మనం అనుకోకూడదు. మనం ఇలా ఉన్నాము అని అంటే ఈ స్థితి దేవుడిచ్చినది. హల్లెలూయా. ఏమండి, రెండవదిగా దేవుడు మనకేమిచ్చాడు అని అంటే మనందరి పాపముల కొరకు తన కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుడు రక్తము చిందించి, ప్రాణము నర్పించి మన పాపములకు, మన అపరాధములకు, మన దోషములకు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. పాపం చేసింది మనం, ఆ పాపముల కోసం చనిపోయింది దేవుడు. హల్లెలూయా. నేను చేసిన పాపాలు, మీరు చేసిన పాపాలు, మన పాపముల కోసం ఆయన మరణించాడు. హల్లెలూయా. దేవుడు నీకేమి చేశాడు అని అంటే, రెండవదిగా నిర్మోహమాటంగా చెప్పాలి, నా దేవుడు నా పాపముల కోసం మరణించాడు. నా శిక్షను ఆయన భరించాడు. నేను తినాల్సిన దెబ్బలు, నేను వహించాల్సిన బాధ నాకు బదులుగా నన్ను తప్పించి ఆ ప్లేస్లో తానుండి అదంతా ఆయన తీసుకున్నారు. ఆ మాట హృదయపూర్వకంగా మీరు ఎన్నిసార్లు పలుకుతారో, మీ కనుల నుంచి కాదు కానీ హృదయములో నుంచి మాత్రం ఏమండి ఆవేదన పుడుతుంది. మీ అంతరంగములో నుంచి దేవునికి ఒక ఆరాధనా భావం కలుగుతుంది. చాలా లైట్గా తీసుకుంటున్నాం సిలువని. సిలువ మీద ఆయన చనిపోవడాన్ని, అంతలా బాధను అనుభవించటాన్ని, ఆయన ఏదో చేసుకున్నాళ్లే అనుకున్నట్టుగా మనం లైట్గా తీసి పారేస్తున్నాం. ఆయన కోసం కాదండి, మనందరి కోసం. నీ పాపములు నా పాపములు, మీ దోషములు నా దోషములు, మనందరము చేసిన అనీతి కార్యముల కొరకు దానికి రావలసిన మూట, దానికి రావలసిన శిక్ష, దానికి పొందవలసినటువంటి అదంతా కూడా ఆయన పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా పరలోకములో ప్రవేశించే అర్హత, అధికారము, యోగ్యత మనకిచ్చాడు. చెప్పండి, మూడవదిగా దేవుడు నీకేం చేశాడు అని అంటే పరలోకములో ఉండే అధికారం. అసలు పరలోకములో మనం ఉండకూడదు. పరలోకము దేవునిది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన లోకం. ఆకలి, దప్పిక, మరణము, వేదన, కష్టము, నష్టము, శ్రమ, ఏడుపు అలాంటిది ఏదీ లేనటువంటి ఒక దైవికమైనటువంటి రాజ్యం అది.
హల్లెలూయా. పాపాత్ములమైనటువంటి మనల్ని, అపవిత్రులమైనటువంటి మనల్ని, తెలిసి అనేక పాపములు, దోషములు, అవిధేయకరమైన పనులు చేసిన మనల్ని తానుండే స్థలములో ఉంచుకోవాలి, తనతో పాటు పెట్టుకోవాలి, తన దగ్గర నివసింప చేసుకోవాలని దేవుడు అవకాశాన్ని దయచేశాడు. హల్లెలూయా. మన ఈ భూమి మీదే పుట్టి పెరిగి చచ్చిపోవాలా. అయితే నా పిల్లలు చనిపోకూడదు, నా పిల్లలు నాతో పాటు చిరకాలము నా ఎదుట ఉండాలి. ఈ విషయాన్ని చాలామంది అంగీకరించటం లేదు. ఈ లోకములోనే మన జీవితం అని అనుకుంటున్నారు. ఈ 60 లేక 70 లేక 80 సంవత్సరాల వరకే ఈ జీవితం, ఇది అయిపోయిన తర్వాత ఏమీ లేదు. అలాగే చెప్తారు పాస్టర్ అన్నయ్య, అలాగే చెప్తారు ఈ దైవజనులు, వట్టిది అని అనుకుంటున్నారు. లేదండి, పరలోకము ఉన్నది. ఆ పరలోకము ఎవరికి అనంటే మనకే. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికే ఆ లోకము, ఆ రాజ్యం. హల్లెలూయా. నీవు ఆ పరలోక రాజ్యానికి రావాలి. నీవు నేను మనందరము కూడా ఆ నిత్య రాజ్యములో ప్రవేశించాలి. ఇది దేవుని ఆకాంక్ష. ఏదో ఈ భూమి మీద 4 పూట్ల లేకపోతే 4 సార్లు ఇంకేదో చేసేసుకుని అలాగా సాగించేస్తామండి అంటే కాదు. నీవు సదాకాలము, చిరకాలము, ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలి. పరలోకములో మరణం లేదు, పరలోకములో ముగింపు లేదండి. ఇక్కడ ముగింపు ఉంది. ఈ లోకానికి అంతం ఉంది కానీ పరలోకానికి అంతము, ముగింపు లేదు. అలాంటి నిత్యానంద స్థలములో మనం ఉండడానికి దేవుడు మనకి అధికారము, అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ అవకాశాన్ని, ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నావు. ఇంకా పరలోక రాజ్యానికి ఇంకా అర్హత, ఆ నిత్య జీవానికి ఇంకా యోగ్యత ఇంకా పొందకపోతే మరొకసారి నేను తెలియచేస్తున్నాను, అవకాశాన్ని జార విడుచుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు మనకిచ్చారు. చెప్పండి. మనస్సును మార్చారు, హృదయాన్ని మార్చారు, క్రియలను మార్చారు, మన పద్ధతులను మార్చారు. ఆఫ్ కోర్స్ కొంతమంది మారట్లేదు అనుకోండి. కొంతమంది వారి క్రియలను, వారి పద్ధతులను, వారి యొక్క మనస్సును, వారి హృదయాలని మార్చుకోవట్లేదు అనుకోండి. మార్చుకుంటే ధన్యులు. మార్చుకోకుండా మేము ఇలాగే ఉంటాము అని అంటే ఇక వారి ఇష్టం, ఇక చేసేదేమీ లేదు. ఎవరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతారో వారే పరలోక రాజ్యానికి వస్తారు. మనసు మార్చుకోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, నాకెవ్వరూ చెప్పక్కర్లొద్దు, నాకంతా తెలుసు, నా చిన్నప్పటి నుంచి నాకు అన్నీ వచ్చు అనేటువంటి పద్ధతిలో స్వభావాన్ని మార్చుకోకపోతే, హృదయాన్ని మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టబడతాము. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకి ఎన్నో ఇచ్చారు. చెప్పండి, దేవుడు మనకి ఎన్నో ఇచ్చారు. పరలోక రాజ్యములో అధికారం, ఏమండి, పాప క్షమాపణ, ఆయువు, ఆరోగ్యం, ఆహారం, ఈ క్షేమం. హల్లెలూయా.
నూతన స్వభావము, నూతన హృదయము, ఇవన్నీ దేవుడిచ్చినవి. హృదయాన్ని మార్చుకోవాలి, మనసును మార్చుకోవాలంటే ఏ వైద్యులు లేరండి. నీ క్రియలను, నీ హృదయాన్ని, నీ మనసును మార్చగలిగేది ఆయన మాత్రమే. ఒకప్పుడు భయంకరమైన పాపానికి బానిస, ఇప్పుడు దేవుని సన్నిధికి బానిస అయిపోతున్నారు. హల్లెలూయా. ఎవరు మార్చారు అనంటే దేవుడే. మనమేదో బలవంతంగానో, మనమేదో ఒక బౌండరీ గీసుకునో, అలవాటు చేసుకునో మనము జాగ్రత్తగా ఉందాము, అలవాటు చేసుకుందామంటే అది మన వల్ల కాదండి. అది మన వల్ల కాదు. దేవుడే మనలను ఆ విధంగా మార్చాలి, మారుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు అల్పులమైన, అభాగ్యులమైన మనలను ప్రేమించి ఇన్ని అనుగ్రహించాడు, ఇన్ని ప్రసాదించాడు. ఇన్ని పొందుకుంటున్నాం, మనం ఇన్ని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అయితే మనం దేవునికి ఏమివ్వాలి? హల్లెలూయా. మనం దేవునికి ఏమిచ్చి ఆయన సంతోషపరచాలి? రిఫరెన్స్లు చూసుకుందాం. తీయండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఇప్పుడు అసలైన వర్తమానం అండి. మనము దేవునికి ఇవ్వవలసినది, మనము దేవునికి ఇచ్చుకోవలసినవి, దేవుడు మనకి ఇప్పటి వరకు ఇచ్చినవి చెప్పాను. వాటన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయి. ఆయుష్, ఆహారము, కుటుంబము, క్షేమము, ఏవండి, ప్రాణదానము, పరలోకము, ఇవన్నీ ఇచ్చాడు అనటానికి రెఫరెన్సులు ఉన్నాయి. రెఫరెన్సులు లేకపోయినా మీరందరూ అంగీకరిస్తారు ఆ మాటలు. దేవునికి స్తోత్రం. అవి దేవుడిచ్చినవే, అవి దేవుడు ప్రసాదించినవే అని అందరూ ఒప్పుకుంటాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే మనం దేవునికి ఏమివ్వాలి, ఏమి ఇస్తారని దేవుడు కోరుతున్నాడు, ఏమి ఇచ్చుకోవలసి ఉంది మనం? మొట్టమొదటిగా చూడండి, హృదయమును. హృదయం అంటే గుండె. దేవునికి స్తోత్రం చెప్పండి. గుండె నిండా దేవుడు. నీ హృదయమంతా నీ దేవునికే. హల్లెలూయా. దేవుని తర్వాతే ఎవరైనా, ఏమైనా, ఏదైనా. ఏమండి, దేవునికి ఒక మూలిస్తాను, అందరికి ఇచ్చేశాక దేవునికి సమయము అంటే దేవుడికి నచ్చదు. దేవుడు ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు. మొదటి ప్లేస్, మొదటి స్థానం. హల్లెలూయా. నీ హృదయములో తిండికి, టీవీకి, భర్తకి, బిడ్డకి, నీ పనికి, వ్యాపారానికి ఇచ్చేసి అక్కడెక్కడో ఒక చివరన దేవా, ప్రభువా, ఇది నీకు, ఇది నీకోసమే అంటే ఆ ఆఖరి స్థానము లేదా రెండో మూడో స్థానము దేవుడు స్వీకరించడు. దేవునికి వద్దది. దేవునికి కావలసింది మొదటి స్థానం. హల్లెలూయా. నీ హృదయములో, నీ అంతరంగములో, నీ గుండెల్లో మొదటి ప్రేమ నీ దేవునికి మాత్రమే చెల్లాలి. హల్లెలూయా.
అలా మనం మెరుగు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ వర్తమానం చెప్పాలని దైవాత్మ చేత ప్రేరేపించబడుతూ వస్తున్నాను. ఖచ్చితంగా నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను. దేవుడంటే వారి జీవితంలో అన్ని భాగాల్లో ఒక భాగంలాగా పెట్టుకుంటున్నారు. అది తప్పు. అన్ని భాగాలు కాదు, అన్నిటికంటే ప్రధానం, అన్నిటికంటే మెయిన్, అన్నిటికంటే తొలి అలా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నాకు ఇమ్ము. నీ గుండె, నీ హృదయం నాకు కావాలి. అదే నాకు నిలయం, అదే నాకు మందిరం అని దేవుడు అడుగుతుంటే, మనం హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా హృదయంలో ఏవో పెట్టుకుంటున్నాం. హృదయములో వేటితోనో నింపుకుంటున్నాం. హృదయాన్ని వేటికో అప్పగిచ్చేస్తున్నాం. దేవుని మీద, దేవుని కొరకు, దేవుని పైన హృదయము ఉండటము లేదు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నది, దేవునికి కావలసినది, దేవుడు అడుగుతున్నది నా హృదయాన్ని, నీ హృదయాన్ని. హల్లెలూయా. దేవుని కోసం నీ హృదయాన్ని ఇస్తావా? నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు. నీ గుండె నిండా ప్రభువుని పెట్టుకుంటే, నీ గుండెల్లో ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇస్తే, నీ హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుంటే చాలు. మెళ్ళలో సిలువ తీసుకోక్కర్లొద్దు, చేతులకు ఉంగరాలు, సిలువ ఉంగరాలు పెట్టుకోక్కర్లొద్దు, లేకపోతే నెత్తి మీద ఏదో భారం పెట్టుకుని తిరగక్కర్లొద్దు. సింపుల్. నీ గుండెల్లో ఆయన ప్రతిష్ఠించుకుంటే చాలు. నీ హృదయమును ఆయనకు అప్పగిస్తే చాలు. నీ హృదయాన్ని ఆయన కాళ్ళ కింద పెట్టేస్తే చాలు. హల్లెలూయా. ఎలాగండి పాస్టర్ గారు, అదేదో మాకు చూపెట్టండి, అదేదో మాకు నేర్పించండి అంటే, మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. అయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలో నీవే ఉండాలి, నా హృదయాన్ని నీవే పాలించాలి, నా హృదయాన్ని మీరే కమ్ముకోవాలి అని మీరు అడిగితే ఆ అనుభవాన్ని మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఇది నోటి మాటలతో చెప్పేది కాదు. అది మీరు అనుభవించితే, మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు మాట్లాడితే, దేవునికి చెబితే ఆ అనుభవాన్ని మీరు తప్పక చూస్తారు. హల్లెలూయా. మీ హృదయమును ఆయనకి ఇవ్వాలి ఫస్ట్గా. దేవునికి స్తోత్రం. హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హృదయములో వసించాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ గుండెను, నీ హృదయాన్ని ఆయన నివాసముగా, ఆలయంగా చేసుకోవాలనుకుంటున్నాడు. అది మానేసి నేను అక్కడ అలాగా, నేను ఇక్కడ ఇలాగా, నేను నీ కోసం అక్కడ ఇలాగా, నీ కోసం ఇక్కడ ఇలాగా అంటే దానివల్ల ప్రయోజనం లేదు. నా హృదయాన్ని నా దేవునికి ఇచ్చాను, మీ హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. హృదయము నిండా ఆయన ప్రతిష్ఠితుడవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ హృదయమే దేవుని ఆలయం. హల్లెలూయా. పాట పాడతాం, గుండె నిండా నువ్వే అంటాం. లేకపోతే నా హృదయంతో నిన్ను ఆరాధిస్తాను, నా మనసుతో నిన్ను సేవిస్తాను అంటాం. కానీ కేవలం మాటలే లేదా పాటలే తప్ప హృదయంలో మాత్రం దేవునికి అవకాశము ఇవ్వలేకపోతున్నాం. ఈ తొలి వారం మనం ఒక తీర్మానం చేసుకుందాం.
నా హృదయాన్ని నా దేవునికి నేను సమర్పిస్తున్నాను అని మీరు ధైర్యంగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది అదే, దేవుడికి మనం ఇవ్వాల్సింది అదే. దేవుడు కోరుతున్నాడు, నీ హృదయమును నాకు ఏమో. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా, దేవునికి నీవు ఇవ్వవలసింది చెప్పండి. దేవునికి నీవు, నేను, మనము ఇవ్వవలసింది ఏమిటి అని అంటే సమయము. చెప్పండి, ఏమివ్వాలి? హృదయాన్ని ఇచ్చాము, హృదయాన్ని దేవునికి అర్పితం చేశాం. నా హృదయమంతా నీవేనయ్యా, నన్ను ఏలయ్యా, నడుపయ్యా అన్నాం. మంచిది. ఇప్పుడు రెండవదిగా దేవునికి ఏమి ఇవ్వాలి అని అంటే సమయము. చెప్పండి, ఏమి ఇవ్వాలి? రోజుకి 24 గంటలు. 24 గంటల్లో పగలు 12, రాత్రి 12 చక్కగా మనం గడుపుకుంటున్నాం. ఏం చెయ్యాలో అన్నీ చక్కగా చేసుకుంటున్నాం, ఏం చక్కబెట్టుకోవాలో అన్నీ చక్కగా చక్కబెట్టుకుంటున్నాం. పగలు సేఫ్గా, నైటు సేఫ్గా, అంతా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. అయితే ఇంత కాలాన్ని, ఇంత సమయాన్ని ఇచ్చింది దేవుడు కదా. ఆ దేవునికి నువ్వెంత సమయాన్ని ఇస్తున్నావు? హల్లెలూయా.